హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నా, ఇవి వచ్చేసి చల్ల పునుగులు. అలా వర్షం పడుతుంటే ఇట్లా వేడి పునుగులు వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటుంది కదా. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ, అల్లం, కరివేపాకు, పచ్చికాయలు ఇట కోసి పెట్టుకున్న. చల్ల పునుగులు అన్న కాబట్టి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం సోడా, కొంచెం సాల్ట్ గీట్ వేసుకొని ఒక 1 స్పూన్ అంత సన్నరవ్వ గీట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. గంట సేపు నానబెట్టుకున్న తర్వాత మనం కోసి పెట్టుకున్న ముక్కలు గీట ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ, పచ్చికాయలు గీట అన్నీ వేసుకొని మళ్ళీ ఇంకో 1 స్పూన్ సన్నరవ్వ గీట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకోవడమే పునుగులు. నిజంగా చెప్తున్నా, ఇట్లా నేను చెప్పినట్టు విధంగా చేస్తే మాత్రం రోడ్ సైడ్ పునుగుల్లాగానే టేస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఏంటంటే మనము ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పెరుగు వేసుకున్నాం కాబట్టి మనము చుక్క వాటర్ గీట అస్సలు యాడ్ చేసుకోవద్దు. వాటర్ అస్సలు యాడ్ చేసుకోకపోతేనే మంచిగా పునుగులు గీట వస్తాయి. నేను అన్నా కదా, పెరుగుతోటే బాగా కలుపుకోవాలి. పెరుగుతోటే బాగా కలుపుకున్న తర్వాత మనం పునుగులు వేసుకోవడమే. నిజంగా చెప్తున్నా, మస్తు టేస్ట్ అనిపిస్తాయి. ఇట్లా వచ్చేసి ఈ మధ్య ఈట టిఫిన్ లాగా ఈట యూజ్ చేస్తుంది కదా పునుగులు, మనం అట్లా ఈట చేసుకోవచ్చు. లేకపోతే మనము ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఇటే యూజ్ చేసుకోవచ్చు. ఈ పునుగులు మాత్రం ఈ పునుగులకి కాంబినేషన్ అయితే మాత్రం టమాటా చట్నీ అన్న లేకపోతే కొబ్బరి చట్నీ అయినా వేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, మస్తు టేస్ట్ ఉంటుంది ఇట్లా పునుగులు వేసుకోవడం వల్ల, వేడివేడిగా వేసుకోవడం వల్ల. ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవి కాకుండా ఇడ్లీ దోశ ఏమంటారు ఉప్మా ఇట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా పునుగులు వేసుకొని తింటే మాత్రం మస్తు ఉంటాయి. ఇంకా అంటారు కదా, మైదాపిండి అస్సలు మంచిది కాదు కదా అని. ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటే ఏం కాదు, కానీ రెగ్యులర్గా మైదాపిండి యూజ్ చేయడం వల్ల హెల్త్ గీట చాలా మంచిది కాదు. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి పునుగులు చూస్తుంటేనే. ఇంకా మనం సన్న రవ్వ వేయడం వల్ల చాలా క్రిస్పీ గీట ఉంటాయి చూడండి, రవ్వ వేయడం వల్ల గీట. నిజంగా చెప్తున్నా, 3 పునుగులు తిందాం అనుకునే వాళ్ళు గీట ఒక ప్లేట్ లాగించేస్తారు ఈ పునుగులు. అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే విధంగా వేసుకుంటే మాత్రం ఇన్స్టెంట్గా ఇట్లా వేసుకోవచ్చు. మనం అప్పటిదప్పుడే ఒక గంట సేపట్లోనే కదా పిండి నానబెట్టడం, చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా పునుగులు గీట వేసుకోవడం. చూడండి, వేడిగా మనం డీప్ ఫ్రై చేసుకోవడం తినడమే. ఇట్లా పునుగులు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇట్లా నేను చెప్పే విధంగా ట్రై చేయండి. పునుగులు మాత్రం నేను చూపిస్తున్నా కదా ఇట్లా వీడియోలో చాలా క్రిస్పీగా ఉంటుంది. అన్నా కదా, ఈ పునుగుల కాంబినేషన్ కొబ్బరి చట్నీ అన్నా లేకపోతే టమాటా చట్నీ అయినా వేసుకొని తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా పక్కన ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే మాత్రం ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. పక్కన ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర వేసుకొని తింటే మాత్రం మస్తు టేస్ట్ అనిపిస్తుంది. నిజంగా దీనికి గీట రోడ్ సైడ్ చేసే విధంగా లాగానే వస్తాయి ఈ పునుగులు గీట. ఇంకా అంతకంటే బాగా గిట వస్తాయి ఈ పునుగులు. నిజంగా చెప్తున్నా కదా, మస్తు టేస్ట్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పే విధంగా ఈ పునుగులు మాత్రం. చూడండి, నేను అన్నా కదా టమాటా కాంబినేషన్ చెప్పే విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.